ఓకే అట్నే పెట్టినా జరపాలి. ఈరోజు మన కర్నూలు జిల్లాలోని మన కొత్త బస్ స్టాండ్ దగ్గర ఆఫీసు నేషనల్ ఉమెన్ రైట్స్ ఇంటర్నేషనల్ దాంట్లో స్టేట్ ప్రెసిడెంట్గా మన ముస్తఫీ గారికి రావడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేషనల్ జేఏసీలో చేయడం జరిగింది. చాలా సంతోషకరము. ఈరోజు అయినటువంటి మన మహమ్మద్ అర్షద్ ఖాన్ గారు కూడా ఆయన గుర్తించి ఈయన సేవలని ఈరోజు పదవి చేయడం చాలా సంతోషం. ఒకటే చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరం 80% ఉన్నాయి కులాలు. ఈ కులాల కోసం రిజర్వేషన్ కోసం కూడా ఆయన పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చట్టసభలో కూడా మనకు ఉంది, ఎస్సీలకు ఎంత జనాభా, ఎస్టీలకు ఎంత జనాభా, మైనారిటీ ఎంత జనాభా ఉంది, బీసీలకు ఎంత జనాభా ఉంది, ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీలో తెలియజేయడం లేదు. ఇప్పటికైనా మొన్న ఏం చేశారంటే అదేవిధంగా న్యాయవాదులంతా జడ్జిలు కూర్చొని అక్కడ ఎస్సీ వాళ్ళు ఏబిసిడీకరణ కోసం 35 సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి ఎవరు, మందకృష్ణ మాదేవ్ గారు, వారిని గుర్తించి అక్కడ కూడా మన తెలంగాణలో కూడా మన బీజేపీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి బీసీలను ముఖ్యమంత్రి చేస్తారంటే ఆయన ఏ పార్టీకి దాసం కాదు, బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చిందని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది. బీసీలకు ముఖ్యమంత్రి అంటే ప్రతి ఒక్కరూ గమనించడం జరిగింది. కానీ ఇప్పుడైనా 76 ఏళ్ల స్వతంత్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకందరూ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. అదేవిధంగా ఆయన టీం ఏదైతే ఉందో ఆ టీము హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ యొక్క హక్కులను ఏదైనా దాడి జరిగినప్పుడు కూడా వీళ్ళ యొక్క పనులను పోయి అక్కడ ఖండించి వాళ్ళకి రక్షణ నిలవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రేపు ఎందుకంటే 2029లో కూడా ఎలక్షన్లు వస్తాయంటున్నారు. 2029లో 80% ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు ఏదైతే రిజర్వేషన్ ఉందో వాటి కోసం కూడా ఢిల్లీ తీసుకుపోయి వీళ్ళ ఒక అంశం కూడా ఈ యొక్క రిజర్వేషన్ కూడా అయినటువంటి మన నేషనల్ అధ్యక్షుడు ఇంటర్నేషనల్ అధ్యక్షుడిని తీసుకుపోయి అక్కడ మన హక్కులను కూడా వినిపించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరొక శిరస్సు ధన్యవాదాలు చేస్తున్నాను. నా పేరు డాక్టర్ నాగేష్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేషనల్ అధ్యక్షుడిని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ అధ్యక్షుడిని, అదేవిధంగా కుటుంబ సంక్షేమ సంఘం నేషనల్ అధ్యక్షుడిని. మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా నా నంబర్ కూడా కాల్ చేయొచ్చు, 9866141570. ఎందుకంటున్నామంటే మన బహుజనంలో ఐకమత్యం అవుతాం, మన హక్కులను సాధించుకుందాం. మనం కూడా ఎందుకంటే పొలిటికల్ పార్టీలు కూడా ఏం చెప్పాల్సిన అవసరం ఉందంటే బీసీలు కూడా జనాభా అనుగుణంగా ఎక్కువ ఉన్నారు. 50% రిజర్వేషన్ వస్తే బీసీ కులాల ఒక వాళ్ళ హక్కులను కూడా చట్టసభలో పోతే వాళ్ళు మాట్లాడేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ కృష్ణ గారు కూడా నాకు ఒక గురువులాగా, ఒక అన్నలాగా, ఎందుకంటే విద్యార్థి సంఘం నుంచి కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ నేను ఈరోజు నేషనల్ వైడ్ కూడా ఆయన ద్వారానే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తాను, ఈ లైవ్ ద్వారా కూడా ఈ ఇండియా ద్వారా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తాను. నా ఒక కులము బాగుపడాలని ఎప్పుడు అనుకుంటే మనం ఎప్పుడు రాజకీయ పరంగా ఎదగలేము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ఎప్పుడైతే కలుపుకొని పోతామో రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వీళ్ళు ఒక హక్కులను మనం తీసుకుపోయినప్పుడే మనం ఒక గుర్తిస్తారు, ఒక లీడర్ గుర్తిస్తారు. కాబట్టి దయచేసి లీడర్లో కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నామంటే 76 ఏళ్ల స్వతంత్రంలో కూడా మనమందరం ఐకమత్యంతో పోతున్నాము. ఎస్సీ సేల్ అంట, ఎస్టీ సేల్ అంట, బీసీ సేల్ అంట, మైనారిటీ సేల్ అంట అన్ని రాజకీయాలు ఇచ్చి మనని విభజించి పాలించాలి. నిన్న బ్రిటిష్ కాలంలో ఏ విధంగా విభజించి పాలించు కాలం ఉన్నదో ఆ విధంగా విభజిస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా మన డాక్టర్ బాబా అంబేద్కర్ గారి వర్ధంతి, ఈరోజు 69వ వర్ధంతి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరము ఈరోజు 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క రాజ్యాంగంలో రాసుకున్నటువంటి పుణ్యమే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఏదైతే బహుజనుల కోసం ఆ రోజు కోసం స్వేచ్ఛ సమానంగా ఈరోజు నడుస్తున్నామంటే మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఆశయాలు తీసుకొని డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈరోజు హక్కులు పొందుతున్నామంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక రాజ్యసభ కేంద్రంలో కూడా పోతున్నామంటే మనం అందరూ సంతోషించాలా. ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ చట్టసభలో పోండి, మన హక్కుల కోసం మీరు నిరంతరం పోరాటం చేసి ఆ హక్కులను మీరు సాధించాలని చెప్పి నేను ఆ రాజకీయ పార్టీ నాయకులు తెలుస్తున్నాను. ఎస్సీ సంఘాల నాయకులు అయితే, బీసీ సంఘాలు అయితే, మైనారిటీ సంఘాలు అయితే, కుల సంఘాలు అయితే వాటి యొక్క హక్కుల కోసం మీరు పోరాడాలని చెప్పి మీకు ఏదైనా నిమ్మరాయిడ్ వచ్చినా వాటిపైన కూడా శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, అదేవిధంగా రాజ్యసభలో కానీ, కేంద్రంలో కూడా ఇంతవరకు కూడా కేంద్రంలో కూడా
మాకు మంత్రి పదవి బీసీలు ఇంతమంది ఉండి కూడా ఈరోజు కేంద్రంలో మంత్రి శాఖ లేదు. అదేవిధంగా 300,000 కోట్లు విడుదల చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొన్న కూడా మేము సోషల్ మీడియాలో చూసాం, ఆర్ కృష్ణ విమర్శించారు. ఆర్ కృష్ణ గారు ఒకటే చెప్పాడు, ఎవరైనా కానీ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఈ కులాల కోసం నిరంతరం మనం పడాల్సిన మనం దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మన ఒక్కరి లీడర్ కాదు, మన లీడర్ అవుతూ వాళ్ళ తనని కూడా పక్కన ఉన్న వ్యక్తిని కూడా లీడర్ తీసుకొచ్చి వాళ్ళ ముందు తీసుకుపోతే ఇంకా లీడర్ చాలా మంది తయారు కావాలా, యువతను కూడా మనం ముందుకు తీసుకుపోవాలనే వ్యక్తి ఆర్టిస్ట్ అయినా ఆయన కూడా పిలుస్తున్నారు. మొన్ననే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు పిలిపించి రాజ్యసభ సీట్ ఇస్తామంటే ఆయన ఒకటే చెప్పాడు, జాతీయ కమిషన్ ఇస్తే మా బీసీ యొక్క హక్కులను మేము అక్కడ వినిపించి మా హక్కులు మేము పొందుతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఒకసారి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అయితేమి, అదేవిధంగా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రి వారికి విన్నవిస్తున్నాను, అయ్యా 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ మీరు వెంటనే అమలు చేసి 20% ఏదైతే ఉందో 2029లో ఆ హక్కులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సీరియస్ వచ్చి ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.